కొత్త మైక్రో బ్రీవరీ 25 పాలసీకి శ్రీకారం చుట్టింది ఎక్సైజ్ శాఖ. తెలంగాణ కోర్ అర్బన్ రీజన్ 6 మున్సిపల్ కార్పొరేషన్లలో మైక్రో బ్రీవరీల ఏర్పాటుకు నిర్ణయం తీసుకుంది. మైక్రో బ్రీవరీల ఏర్పాటుకు పలు సంస్థలకు దరఖాస్తు చేసుకునే ఛాన్స్ కల్పిస్తోంది. ఇవాల్టి నుంచి 25 వరకు దరఖాస్తులు చేసుకోవడానికి వీలు కల్పించింది. ఇక ప్రతి దరఖాస్తుకు 1,00,000 చెల్లించాలని నిర్ణయించారు ఎక్సైజ్ శాఖ అధికారులు. మైక్రో బ్రీవరీలను బార్లు, ఎలైట్ బార్లు, క్లబ్లకు, టూరిజం స్థలాల్లోనూ హోటల్, రెస్టారెంట్, ఆహార పదార్థాలను అందజేసే సంస్థలు దరఖాస్తు చేసుకునే అవకాశం ఉంటుందని తెలిపింది. డీటెయిల్స్ శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, రాష్ట్రంలో బ్రీవరీ ఏర్పాటుకు ఎక్సైజ్ శాఖ దరఖాస్తులు ఆహ్వానిస్తోంది కదా, అప్డేట్స్ ఏంటి? సూర్య, ఈ మైక్రో బ్రూవరీస్ అంటారు, ఈ పాలసీని కొత్తగా రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చింది. గతంలో కూడా మన జిహెచ్ఎంసీ ప్రాంతంలో ఒక 24 వరకు ఉండేటి అనమాట. ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 16 మున్సిపల్ కార్పొరేషన్లలో వీటిని తీసుకురావాలని చెప్పి నిర్ణయం తీసుకున్నారు. ఈ రోజు నుంచి 25వ తారీఖు వరకు దరఖాస్తులు స్వీకరిస్తారు. ఒక్కొక్క దరఖాస్తుకు ₹1,00,000 ఉంటాయి. సో లిమిటేషన్ ఏం లేదు. షాపులు ఇప్పుడు వైన్స్ లు, బార్ అండ్ రెస్టారెంట్ లాగా లిమిటేషన్ ఏం లేదు. సో ఎన్నైనా ఇస్తామని చెప్పి ప్రభుత్వం చెప్పింది. ఆదాయ మార్గం కోసం ప్రభుత్వము ఈ నిర్ణయం తీసుకుంది. అయితే మిగతా ఢిల్లీ కావచ్చు, లేదంటే బెంగళూరు ఇట్లాంటి సిటీలలో ఉన్నాయి, మన హైదరాబాద్ లో కూడా ఉన్నాయి, కానీ చాలా తక్కువ ఉన్నాయి అన్నమాట. సో వీటి ఒక ఉద్దేశం ఏంటంటే, ఇప్పుడు మనం ఒక బీర్ కావాలంటే వైన్ షాప్ కి వెళ్తాం, లేదంటే బార్ అండ్ రెస్టారెంట్ కి వెళ్తాం కదా. అట్లా కాకుండా మైక్రో బ్రూవరీస్ ఏంటంటే అక్కడికక్కడికే తయారై వాటిని సేవించేందుకు, తాగేందుకు వీలుగా ఉంటాయి. సో దీనికి సంబంధించినటువంటి పాలసీని గత కొన్ని నెలల నుంచి కూడా ఎక్సైజ్ శాఖ కసరత్తు అయితే చేస్తుంది. అయితే ఇవి ఎవరికి దరఖాస్తులు ఇస్తారంటే, ఎవరికైనా హోటల్స్ ఉన్నాయనుకోండి వాళ్ళకి ఇస్తారు. అట్లనే ఎలైట్ బార్లు ఉన్న వాళ్ళకు, బార్ అండ్ రెస్టారెంట్ ఉన్న వాళ్ళకు, క్లబ్లకు, లేదంటే టూరిజం ప్లేసెస్ ఉంటాయి. మనం వేరే ప్రాంతాలకు వెళ్ళినప్పుడు టూరిజం ప్లేసెస్ ఉంటాయి కదా, అక్కడ కూడా పెట్టుకోవచ్చు అనమాట. అట్లనే హోటల్స్, తర్వాత ఫుడ్ కోర్ట్లకు సంబంధించి అంటే వాళ్ళ పేరు మీద ఉండి వాళ్ళు దీన్ని దరఖాస్తు చేసుకోవచ్చు. ₹1,00,000 అనమాట దరఖాస్తు. ఇక సంవత్సరానికి ₹5,00,000 ఉంటుంది. వాళ్ళు ఎంత బీరు అమ్మితే దాన్ని బట్టి మళ్ళీ వ్యాట్ ఉంటుంది. సో అట్లా దీన్ని లెక్క కడతారు. ఇంకొక వైపు హైదరాబాద్ లో అయితే బీరు కంపెనీలు ఉన్నాయి కాబట్టి మనకు దగ్గరలో వాళ్ళు సప్లై చేస్తారు. మిగతా చోట్ల ఇప్పుడు కరీంనగర్, వరంగల్, మిగతా చోట్ల కూడా కొన్ని చోట్ల అవకాశం ఇస్తుంది కాబట్టి ఎక్సైజ్ డిపార్ట్మెంట్ అక్కడ జిల్లాల్లో కరీంనగర్, నిజామాబాద్, ఖమ్మం, మహబూబ్నగర్, ఆదిలాబాద్, వరంగల్ వీటి చోట్ల మాత్రం వాళ్ళే ప్లాంట్లు ఏర్పాటు చేసుకోవాలి. ఈ ప్లాంట్ కు ఒక్కొక్క దానికి 1,50,00,000 అవుతుంది. సో అదే బీరు తయారు చేయడానికి అనమాట. సో దాంతో మిగతా జిల్లాల్లోనో బీరు తయారు చేసుకునేందుకు ప్లాంట్ కొనుక్కోవాలి. ఎవరికైతే దరఖాస్తు చేసుకుంటారో అతనే. మిగతాదంతా కూడా ప్రభుత్వానికి ట్యాక్స్ కట్టాల్సి ఉంటుంది. ఇందాక మనం చెప్పినట్టుగా ₹5,00,000. సో ఈ బీర్ ఎట్లా ఉంటదంటే డిఫరెంట్ టేస్ట్ లో ఉంటుంది అనమాట, డిఫరెంట్ ఫ్లేవర్స్ లో ఉంటది. సో కాబట్టి కొంత ఏదన్నా టూరిజానికి వెళ్ళినప్పుడు, లేదంటే పలానా ప్లేస్ లకు వెళ్ళినప్పుడు కొంతమంది ఇంట్రెస్ట్ ఉంటది కాబట్టి వాటిని సేవించేందుకు కొంత ఆసక్తి ఉంటది. ఇటు ఒకవైపు ఏమో ప్రభుత్వానికి ఆదాయం, మరోవైపు ఏమో కొంత టూరిస్టులకు, తర్వాత బయటికి వెళ్లి టూరిజం ప్లేసులను చూసే వాళ్ళకు కొంత ఎంజాయ్ గా ఫీల్ అవుతుంటారు కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుని ఇలా పెద్దగా హల్కాలు కొంత తక్కువనే ఉంటుందని చెప్తారు. ఇంకోటి ఏంటంటే ఈ డ్రాఫ్ట్ బీర్ అంటాం కదా, ఈ డ్రాఫ్ట్ బీరు 36 గంటలు మాత్రమే ఉంటుంది అనమాట దాని ఎక్స్పైరీ డేట్. ఇప్పుడు మిగతా బీర్ల లాగా 6 నెలలు ఉంటుంది. ఇప్పుడు కింగ్ ఫిషర్ కానీ, బడ్వైజర్ ఇట్లాంటి బీర్లు 6 నెలల వరకు ఉంటుంది దాని ఎక్స్పైరీ డేట్. కానీ ఈ బీర్ ఏంటంటే ఈ డ్రాఫ్ట్ బీరు 36 గంటలు మాత్రమే ఉంటుంది. అంటే అక్కడికక్కడికి అదే షాప్ లో తయారు చేసుకొని అక్కడే మనకు సర్వ్ చేస్తూ ఉంటారు కాబట్టి సో 36 గంటలు మాత్రమే దాని ఎక్స్పైరీ డేట్ ఉంటుంది. ఇంకొక వైపు దీని నిబంధనలు ఏంటంటే 1,000 SFT అంటే ఒక 2 BHK అపార్ట్మెంట్ లో ఉన్నటువంటి ఒక 2 BHK అంత ప్లేస్ సరిపోతుందని చెప్పి ఈ పాలసీలో పెట్టారు కాబట్టి సో ఎవరైనా నిరుద్యోగులు ఉన్నా, లేదంటే ఈ వ్యాపారంలో ఉన్న వాళ్ళు కానీ, లేదంటే హోటల్స్ ఆల్రెడీ ఉన్న వాళ్ళు, అంటే హోటల్స్ ఏదైనా ఫుడ్ కోర్ట్ ఇట్లాంటి ఉన్న వాళ్ళకే ప్రాధాన్యత అని చెప్పారు. సో వాళ్ళు ఈ రోజు నుంచి 25వ తారీఖు వరకు దరఖాస్తు చేసుకుంటే వాళ్ళు అప్లికేషన్ ప్రాసెస్ అంతా పూర్తి చేసి 6 నెలల్లోపు అంటే ఒక 180 రోజుల్లో ఈ ప్రాసెస్ అంతా కూడా పూర్తి చేసుకొని ఈ మైక్రో బ్రూవరీ పెట్టుకోవాల్సి ఉంటుంది. సో ఇదేంటంటే కొంత ప్రభుత్వానికి ఇన్కమ్ వచ్చేందుకు. ఇప్పటికే మన రాష్ట్రంలో దాదాపుగా 2,600కు పైగా వైన్ షాపులు ఉన్నాయి, 1,100కు పైగా బార్ అండ్ రెస్టారెంట్లు ఉన్నాయి. సో అది కొంత ఆదాయం వస్తుంది. దాదాపుగా 34,000 కోట్ల రూపాయల ఆదాయం వస్తుంది. ఇది కూడా
కొంత తక్కువ ఆల్కహాల్ తోటి కొంత వైన్ షాప్లకు బార్ అండ్ రెస్టారెంట్లకు వెళ్ళి అక్కడ ఈ బీర్లు తాగాలనే ఇంట్రెస్ట్ లేని వాళ్ళకు ఈ మైక్రో బ్రూవరీస్ చాలా ఈజీగా ఉంటది అనమాట. సో కాబట్టి దీన్ని కొంత ఇంట్రడ్యూస్ చేస్తున్నారు. ఇందాక చెప్పినట్టుగా సూర్య మన హైదరాబాద్ అంటే జిహెచ్ఎంసీ పరిధిలో ఒక 24 వరకు ఉన్నాయి బార్ అండ్ రెస్టారెంట్ ఎలైట్ బార్లలో. కాబట్టి వీటిని రాష్ట్ర వ్యాప్తంగా విస్తృతపరిచి ఇప్పుడు అంతా కూడా గ్లోబలైజేషన్ కాబట్టి వేరే రాష్ట్రాల వాళ్ళు ఇక్కడికి వస్తారు, ఇక్కడ ఉన్న వాళ్ళు వేరే రాష్ట్రాలకు వెళ్తూ ఉంటారు. కాబట్టి దీన్ని కొంత ఈ పాలసీని ఎంకరేజ్ చేయాలని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. అందులో భాగంగానే మనం ఇందాక చెప్పినటువంటి కరీంనగర్, నిజామాబాద్, ఖమ్మం, మహబూబ్నగర్, ఆదిలాబాద్, వరంగల్ తో పాటు మనకు హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి మేడ్చల్ జిల్లా, బోడుప్పల్, జవహర్ నగర్, పీర్జాదిగూడ, నిజాంపేట, దీంతో పాటు రంగారెడ్డి జిల్లాలో బడంపేట, బండ్లగూడ, మీర్పేట ఈ మున్సిపాలిటీలలో ఈ వీటికి అవకాశం ఉందని చెప్పారు. దీనికి లిమిటేషన్ లేదు. సో దానికి ఒక లెక్క ఉంది పాలసీలో. దాని ప్రకారం షాపులు పెట్టుకోవడానికి అవకాశం అయితే ఈ మైక్రో బ్రూవరీస్ పెట్టుకోవడానికి అవకాశం ఉంది. కాబట్టి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు దరఖాస్తు చేసుకోవాలని చెప్పి ఎక్సైజ్ డిపార్ట్మెంట్ ఈ రోజు పాలసీ అయితే విడుదల చేసింది. సో ఎక్కువ ఆదాయాన్ని వచ్చేందుకు ప్రభుత్వం ఆదాయ మార్గాలు అన్వేషించడంలో భాగంగా ఇట్లాంటి పాలసీని తీసుకురాబోతున్నారు. ఇంకొక త్వరలోనే మరికొన్ని రోజుల్లో కూడా ఈ ఫ్రూట్ జ్యూస్ తోటి వైన్ తయారు చేయడం, తర్వాత పూలతోటి వైన్ అంటే ఈ మిగతా ఫ్లేవర్స్ తయారు చేసేటువంటి ఒక ప్రాసెస్ కూడా నడుస్తుంది. చాలా మంది దరఖాస్తులు పెట్టుకుంటున్నారు. మాకు ఇంట్రెస్ట్ ఉంది, ఈ పాలసీని మీ తెలంగాణలో ఇంప్లిమెంటేషన్ చేయమని కంపెనీలు కోరుతున్నాయి, మిగతా దేశాలలో ఉన్నటువంటి కంపెనీలు కూడా. మరోవైపు ఒక 604 కంపెనీలు కూడా వచ్చాయి ఇప్పుడు తెలంగాణకు. ఇక్కడ హైదరాబాద్ లో కొత్త కంపెనీలను ఏర్పాటు అంటే కొత్త ఈ బ్రాండ్లు ఉంటాయి కదా, ఇప్పుడు మనకు కింగ్ ఫిషర్, బడ్వైజర్ ఇట్లాంటి బీర్ ఉన్నది. కాబట్టి కొత్త బీర్లకు కూడా రాష్ట్ర ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. త్వరలోనే మన దగ్గర వాళ్ళు అమ్ముకొని ఉన్నారు. 604 బ్రాండ్స్ వచ్చాయి. అందులో లిక్కర్ బ్రాండ్స్ ఉన్నాయి, తర్వాత ఈ బీర్లు కూడా ఉన్నాయన్నమాట. సో కాబట్టి వాటికి కూడా ఎన్ఓసి తీసుకుంటున్నారు కంపెనీలు. త్వరలోనే అది కూడా స్టార్ట్ కాబోతుంది. ఇంకొక పాలసీని కూడా తీసుకురావాలనుకుంటున్నారు. అదేంటంటే టెట్రా ప్యాకెట్, చిన్న జ్యూస్ ప్యాకెట్ ఉంటుంది కదా, ఆ స్థాయిలో టెట్రా ప్యాకెట్ అది ఒక 60 ml 90 ml అట్లా ఉంటుంది. కాబట్టి వాటిని కూడా ఇంట్రడ్యూస్ చేయాలని రాష్ట్ర ప్రభుత్వం అనుకుంటుంది. ఇంకా అది ఫైనల్ కాలేదు. ఈ మైక్రో బ్రూవరీస్ కు ఈ మధ్యనే క్యాబినెట్ సమావేశంలో నిర్ణయం తీసుకున్నారు కాబట్టి ఈ పాలసీ వచ్చింది. సో ఇప్పటికే కొత్తగా తెలంగాణ ఎక్సైజ్ పాలసీ కూడా తీసుకొచ్చింది. దీనికి సంబంధించినటువంటి దరఖాస్తుల ప్రక్రియ ఎప్పటి నుంచి అనేది ఇంకా డేట్ ప్రకటించలేదు. మనకు ఉన్నటువంటి సమాచారం అక్టోబర్ నుంచి ఈ దరఖాస్తులు తీసుకునేటువంటి అవకాశం ఉంది వైన్ షాప్లకు సంబంధించి. ఇక బార్ అండ్ రెస్టారెంట్లకు సంబంధించి అక్టోబర్ టు అక్టోబర్ ప్రతి సంవత్సరం కూడా అది యథావిధిగా కొనసాగుతుంది. ఇప్పుడు కొత్తగా మైక్రో బ్రూవరేజెస్ అంటే చిన్నగా ఒక బీర్, ఈ డ్రాట్ బీర్ లాంటిది ఉంటాయి, డిఫరెంట్ ఫ్లేవర్స్ లో ఉంటాయి. కాబట్టి కొంత ఇంట్రెస్ట్ గా ఉంటది. అది కూడా ఆ పాలసీని తీసుకొచ్చింది. మొత్తానికి ఆదాయం మార్గాలను రాష్ట్ర ప్రభుత్వం అన్వేషించినట్లుగా మనం అర్థం చేసుకోవచ్చు. సూర్య, రైట్, థ్యాంక్ యూ శ్రీనివాస్. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ జీఎస్టీ స్లాబ్ల మీద మాట్లాడుతున్నారు. లైవ్ చూద్దాం. By the decisions we have taken today, health related also will benefit. So the key drivers of economy have been given a prominence, and much before I get into the details, I want to thank every member of the GST Council, every finance minister who attended the GST Council today. There was no absence. Everyone was present. We've had a day-long intense discussion, but I'm grateful to each one of them. At the end of the day, they said, we're all together for the sake of the common man. एक भी रिजर्वेशन के साथ नहीं समर्थन किए, मगर पूर्ण मन से भरपूर सपोर्ट दिए हर राज्य के वित्त मंत्री. इसीलिए मैं जीएसटी काउंसिल को आभार कहना चाह रही हूँ कि लंबा चौड़ा डिस्कशन चला आज, मगर आखिर हर मेंबर इसके लिए समर्थन दिए. इसीलिए मैं धन्यवाद कहना चाह रही हूँ. इधर उधर के छोटे छोटे बात हो सकता है, मगर कंप्लीटली रेट रैशनलाइजेशन में सभी मंत्रीगण समर्थन दिए. एंड मैं इस विषय में आभार पहले व्यक्त करना चाह रही हूँ माननीय प्रधानमंत्री जी को, क्योंकि पहले से ऑलमोस्ट for 8-9 months he's been after me saying आप कुछ जीएसटी में राहत दिलाओ जनता के लिए. उसका इंटेंसिव वर्क किए हमारे MOS
compensation cess के ऊपर chair कर रहे थे group of ministers. He worked very hard with all of them. Samrat Chaudhary ji worked on the rate rationalization. And not only the chair, but the members of each of these GOM have worked very hard. I am absolutely appreciative of every one of the ministers. इस समय का मांग को समझ करके समर्थन दिए, इसलिए उन सबको मैं आभार व्यक्त करना चाह रही हूँ. There is also, of course, trade facilitation measures and process reform, वो भी इसमें शामिल है, जिससे enhanced verification measures which are aimed at curbing fraud have led to complex documentation, उसको भी simplify करने का, और डेटा एनालिसिस वगैरह है. प्रोसेस रिफॉर्म के ऊपर मैं विस्तार से आपके क्वेश्चन आंसर के समय में जवाब दूंगी. मगर प्राइमरीली आई एम श्योर ऑल योर इंटरेस्ट इज टू नो वेयर इज व्हाट, विच वन कम्स डाउन इन रेट. उसमें एक जस्ट इंडिकेट करते हुए आई विल स्टॉप माय इनपुट. इफ रेवेन्यू सेक्रेटरी हैज एनीथिंग मोर ही कैन ऐड. उसके बाद आपके क्वेश्चन आंसर करते हुए हम बाकी सबको कवर करेंगे. कॉमन मैन एंड मिडिल क्लास आइटम्स में देर इज अ कंप्लीट रिडक्शन. Reduction from 18 or from 12 to 5%. I list out those items, all of whom have come to 5% from either 18 or from 12. Common man items such as hair oil, toilet soap, soap bars, shampoos, toothbrushes, toothpaste, bicycles, tableware, kitchenware, and other household articles have all come to 5. Whether they were in 18 or whether they were in 12. Similarly, reduction of GST from 5% to nil. 5 से 0 में जाने वाले items indicate कर रहा हूँ. Ultra high temperature milk, the UHT milk, chena or paneer, all the Indian breads will see nil rate. So roti किसी के ऊपर भी, chapati or roti or paratha or whatever it is, they all come to nil. Reduction of GST from 12% or from 18% to 5. इसमें फूड आइटम्स बहुत सारे हैं. नमकीन से भुजिया है, सॉसेस है, पास्ता है, इंस्टेंट नूडल्स है, चॉकलेट्स, कॉफ़ी, प्रिजर्व्ड मीट, कॉर्नफ्लेक्स, बटर, घी, ये सब 5% में आ रही है. फिर रिडक्शन फ्रॉम 28 टू 18%. इसमें मिडिल क्लास के एस्पिरेशंस मीट करने वाले बहुत सारी चीज़ हैं. एयर कंडीशनिंग मशीन्स, TVs which are over 32 inches, all TVs now at 18%. ये I want to underline, all TVs are now at 18%. Dishwashing machines, small cars, motorcycles equal to or less than 350 cc are all now coming to 18. Agriculture goods such as tractors, agricultural, horticultural and forestry machines for soil preparation or cultivation, harvesting or threshing machines, including straw or fodder balers, grass or hay movers, composting machines, etc., are all coming down from 12 to 5%. Reduction of GST from 12 to 5% on 12 specified biopesticides. Also from 12 to 5 is natural menthol. So किसान के लिए, उनके products के लिए जो वो उपयोग करते हैं, उन सब में it has come down. Again from 12 to 5, handicrafts and also labor-intensive sectors. What are they? Handicrafts, marble, travertine blocks, granite blocks, intermediate leather goods. ये सब 5 में आ रही है. Reduction of cement from 28 to 18. क्योंकि घर बनाने में मिडिल क्लास के लिए सीमेंट इतना आवश्यक है, इसीलिए 28 it has come down to 18. Health related items, 33 life saving drugs and medicines
and they all come down from 12 to 0. From 5 to 0 and 3 life-saving drugs and medicines used for treatment of cancer, rare diseases, and other severe chronic diseases. There are several drugs and medicines coming down to 5 from 12. I'm not listing each one of them out. Like that, very many other items, diagnostic kits, reagents, blood glucose monitoring system, all of them are coming to 5%. Similarly, spectacles and goggles are for correcting vision. They are also coming down to 5% from 28. I'm sure all of you all are interested in knowing about automotive sector, about which you have been frequently asking us. From 28 to 18% on small cars and motorcycles which are equal to or below 350 cc. Reduction of GST from 28 to 18 on buses, trucks, and ambulances. Uniform rate of 18% on all auto parts, irrespective of the HS code. Three-wheelers from 28 to 18 again. So I move to one very important thing on inversion of correction of inverted duty. The long pending inverted duty structure problem is getting corrected for the man-made textile sector by reducing GST rate on man-made fiber from 18% to 5% and man-made yarn from 12 to 5%. So that will take care of every anomaly that was there in terms of inversion. That's getting sorted out. So this actually gives effect to government's objective of the fiber neutral policy. So that's really getting seen in our action today. We are also correcting the inverted duty structure problem in fertilizer sector by reducing GST from 18% to 5% on sulfuric acid, nitric acid, and ammonia, which are very important for the fertilizer sector. Renewable energy is the next. Reduction of GST from 12 to 5% on renewable energy devices, parts for their manufacture, such as biogas plant, windmills, wind-operated electricity generator, waste to energy plants, devices, PV cells, whether or not assembled in modules or made up in panel, solar cookers, solar water heaters and systems, and so on. Should I stop there and leave you all to ask questions? Just want to highlight the last one, that there is a special rate which is 40%. Actually, almost all goods are between 18 and 5. If there's any change, they only can shuffle between the 18 and 5. There is one special rate which is only for sin and super luxury goods. That special rate of 40% has also been proposed and it's cleared. That will apply only to pan masala, cigarettes, gutka, and other tobacco products such as chewing tobacco, products like zarda, unmanufactured tobacco, and BD. All goods, including aerated waters, containing added sugar or other sweetening matter or flavored, caffeinated beverages, carbonated beverages or fruit drink, or carbonated beverages with fruit juice and other non-alcoholic beverages, excluding those specified at lower rates, will all be covered under 40%. Mid-size and large cars, motorcycles of engine capacity exceeding 350 cc, aircraft, for example, helicopters and aeroplanes for personal use, distinctly for personal use, yacht and other vessels for pleasure or sports are all under 40%. So I think I have covered most of it. One last point on the RSP. GST will be levied on retail price, which is the RSP, instead of transaction value on pan masala
pan masala, gutka, cigarettes and other tobacco products such as zarda, scented tobacco, unmanufactured tobacco and chewing tobacco. Again, one other point which I will conclude with. Insurance services from 18% currently will go into 2-3 different categories. I'll say that to you. Exemption of GST on all individual life insurance policies. Whether term life, ULIP or endowment policies and reinsurance thereof to make insurance affordable for common man and increase the insurance coverage in the country. Exemption of GST on all individual health insurance policies, including family floater policies and policies for senior citizen, and reinsurance thereof to make insurance affordable for the common man and increase the insurance coverage in the country. I think I'll leave it there. We'll answer questions. Thank you, ma'am. Now we move on to the question There's and answer one more. session. Sorry, I'm getting tempted to say one last thing. There are 4 points which I want you all to take into consideration. All this will be effective 22nd September 2025, which is the first day of Navaratri. The changes in GST rates of all goods, except for pan masala, gutka, cigarettes, chewing tobacco, products like zarda, unmanufactured tobacco, BD, will be implemented with effect from 22nd September 25. Except for these, for all items, the new rates will come into effect from 22nd September. I hope I'm clear on that. But pan masala, gutka, cigarettes, chewing tobacco, products like zarda, unmanufactured tobacco and BD will continue at the existing rates of GST and compensation cess where applicable till the loan and interest payment obligations under the compensation cess account are completely discharged. I hope I'm clear. Every item will come under the new rate from 22nd September, except for these tobacco-related products, which will continue on the 28% and compensation cess where applicable, till such a time we completely repay the loan. Based on this decision of this set of tobacco products continuing till some time, based on that decision, the Union Finance Minister and the Chairperson of the GST Council is actually authorized to decide on the actual date of transition for these tobacco-related products as soon as the loan and interest is cleared. Yeah, please. Thank you, ma'am. Before we start the question answer session, please introduce yourself before asking the question. Also speak into the mic because this is being live streamed, and also raise the placard. We will take the questions one by one. So, number 9. Ma'am, this is Priyansh from Money Control. I wanted to ask what is the possible revenue loss that has been estimated due to the rate cuts? And secondly, for the states, has there been any discussion on how the revenue will be compensated to them? As the Finance Minister explained, the objective of this proposal, which is the GST rate structure rationalization, accompanied with process reforms. So the first request I will have is to have the appreciation of the proposal in the manner in which it has been prepared, in order to not distract ourselves with issues which will be an outcome of this process, but the core principle of this exercise needs to be appreciated in totality. The
We have estimated a figure. We expect that the net fiscal implication, we would not call it as a revenue loss because that doesn't seem to be the correct terminology. But net revenue implication of this proposal is expected. We have గణేష్ నిమజ్జనం వేడుకలకు 3,000 మంది పోలీసులతో బందోబస్తు కల్పిస్తున్నట్టు తెలిపారు సెంట్రల్ జోన్ డీసీపీ శిల్పవల్లి. ఇతర ప్రాంతాల నుంచి ప్రత్యేక బలగాలను పిలిపిస్తున్నామన్నారు. సమస్యాత్మక ప్రాంతాలపై స్పెషల్ ఫోకస్ పెట్టామన్నారు. ఇక ఇప్పటికే షీ టీమ్స్, ఎస్ఓటీ పోలీసులు ఆకతాయిలను గుర్తించే పనిలో ఉన్నారన్నారు. కేంద్ర హోంమంత్రి అమిత్ షా పర్యటనకు ర్యాంకులను బట్టి బందోబస్తు ఏర్పాటు చేస్తామన్నారు. ప్రతిసారిలాగే ఉదయాన్నే ఖైరతాబాద్ గణేశుడి శోభాయాత్ర ప్రారంభమవుతుందన్నారు. నిమజ్జన వేడుకల్లో ఎలాంటి ప్రమాదాలు జరగకుండా భక్తులు పోలీసులకు సహకరించాలంటున్న డీసీపీతో అనిల్ ఫేస్ టు ఫేస్. గణేష్ నిమజ్జనం కోసం ఇప్పటికే హైదరాబాద్ నగర వ్యాప్తంగా కూడా పోలీసులు ఏర్పాట్లు పూర్తి చేశారు. ఇక సెంట్రల్ జోన్కి ఈ గణేష్ నిమజ్జనం కీలకం కానుంది. సో పోలీస్ బందోబస్తుకు సంబంధించినటువంటి విషయాలను మనతో పాటు సెంట్రల్ జోన్ డీసీపీ శిల్పవల్లి మ్యామ్ ఉన్నారు. సో వారిని మరిన్ని విషయాలు అడిగి తెలుసుకుందాం. సో మేడం, పోలీసులకి ఒక ఫెస్టివల్ హైదరాబాద్లో చాలా జరుగుతుంటాయి, అందులో గణేష్ నిమజ్జనం చాలా కీ రోల్గా ఉంటుంది పోలీసులకి. అండ్ మిలాద్ ఉన్నవి కూడా పోస్ట్ పోన్ చేసుకున్నారు సో 2 పండుగలలో. సో ఈసారి ఈ నిమజ్జనం కోసం మీ తరఫు నుండి ఎట్లాంటి ఏర్పాట్లు చేశారు? మీరు అన్నట్టు హైదరాబాద్ సిటీ పోలీస్కి గణేష్ నిమజ్జనం అనేది ఇట్స్ అ వెరీ ఇంపార్టెంట్ బందోబస్త్. దీనికి సంబంధించి ఎవ్రీ ఇయర్ ఎట్లా అయితే జరుగుతుందో బందోబస్తు, దాన్ని ఎక్స్పీరియన్సెస్ తీసుకొని అట్లనే దానిలో ఎటువంటి ఇంప్రూవ్మెంట్స్ చేయాలనేది కూడా సిపి సార్, మా అడిషనల్ సిపి సార్ అండ్ ఇంతకుముందు ఇక్కడ వర్క్ చేసినటువంటి ఆఫీసర్స్ అందరి సలహాలు తీసుకొని బందోబస్తుని ఇంప్రూవ్ చేయడం జరిగింది. అట్లనే వేరియస్ కోఆర్డినేషన్ మీటింగ్స్ విత్ అదర్ డిపార్ట్మెంట్స్ అవ్వచ్చు, లేకపోతే మన ఆర్గనైజర్స్తో కానీ వీళ్ళందరితో కూడా కోఆర్డినేషన్ మీటింగ్స్ తీసుకోవడం జరిగింది. వీటన్నిటిలో భాగంగా మనము మెయిన్ ప్రొసెషన్ రూట్ ఏదైతే ఉంటుందో అక్కడ ట్రీ కట్టింగ్, తర్వాత రోడ్ రిపేర్స్, ఎలక్ట్రిసిటీ సేఫ్టీ, కేబుల్స్కి సంబంధించిన సేఫ్టీ, ఇవన్నీ కూడా ఏమేమి చర్యలు తీసుకోవాలో అదర్ డిపార్ట్మెంట్స్తో కలిసి ఎస్హెచ్ఓ లెవెల్ వరకు కూడా మనం ఫీల్డ్ విజిట్ చేసి చేయించడం జరిగింది. పాండల్స్ దగ్గర కూడా ఆర్గనైజర్స్ దగ్గరికి అందరం కూడా సిపి సార్ ఆదేశాల మేరకు వీఆర్ విజిటింగ్ గణేష్ మండపాలు రోజు రాత్రిపూట ఖచ్చితంగా అందరము కూడా అటెండ్ అవుతున్నాము. వెళ్ళి వాళ్ళతో ఇంటరాక్ట్ అయ్యి అక్కడ తీసుకుంటున్నటువంటి సేఫ్టీ మెజర్స్ లైక్ ఫైర్కి సంబంధించి, ఎలక్ట్రిసిటీకి సంబంధించి, తర్వాత బ్యారికేడింగ్ అవ్వచ్చు, ఇవన్నీ కూడా వాళ్ళు అక్కడ వెరిఫై చేసుకొని వాళ్ళతో కూడా నిమజ్జనం టైంలో తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలు ఎలా అయితే వాళ్ళు తొందరగా ఆ రోజు వీఆర్ రిక్వెస్టింగ్ దెమ్ టు స్టార్ట్ ది ప్రొసెషన్. నిమజ్జనం అనేది తొందరగా స్టార్ట్ చేసి తొందరగా మన నిమజ్జనం ప్రదేశాలకి వచ్చేటట్టు, అలాగే వచ్చేటప్పుడు డీజే లాంటివి నిషేధం కాబట్టి అవి వాడద్దు అని చెప్పి వాళ్ళందరికీ చెప్పడం జరుగుతుంది. ఇంకా బందోబస్తు సంబంధించి అయితే మనకి మన సిటీ ఫోర్సే కాకుండా ఇతర అన్ని డిస్ట్రిక్ట్స్ నుంచి కూడా ఎట్లయితే ఇతర యూనిట్స్ లైక్ సిఐడి, దెన్ స్పెషల్ ఫోర్సెస్, టీజీఎస్పీ బెటాలియన్స్ నుంచి వీటన్నిటి నుంచి కూడా మనకి ఫోర్స్ రావడం జరిగింది. వీళ్ళందరికీ కూడా ప్రాపర్గా అకామిడేషన్, ఫుడ్ అండ్ అదర్ ఫెసిలిటీస్ చూసుకోవడంతో పాటు వీళ్ళందరికీ నిమజ్జనంకి సంబంధించిన బందోబస్తు డ్యూటీస్లో మనం వేసాము. అలానే బడా గణేష్కి సంబంధించి కూడా ముందు మనకి ప్రయారిటీ ఆ రోజు తొందరగా అయిపోతే గత 2-3 సంవత్సరాల నుంచి ఎట్లా అయితే ప్లాన్ చేసి 6వ తారీఖు ఉదయాన్నే బడా గణేష్ ప్రొసెషన్ తొందరగా కంప్లీట్ చేసుకుంటే మనం మిగతా శోభాయాత్ర ఏదైతే వస్తుందో దానికి సంబంధించి మనం ఫ్రీ అయిపోతాము. దాని మీద ఫోకస్ చేయడానికి కూడా మనకు ఆస్కారం ఉంటుంది కాబట్టి బడా గణేష్ కూడా ఈసారి 12-1 కల్లా కంప్లీట్ చేయాలని మేము ఎయిమ్గా పెట్టుకోవడం జరిగింది. అండ్ కేంద్ర హోంశాఖ అమిత్ షా కూడా వస్తున్నట్టు తెలుస్తుంది. సో అతనికి సంబంధించి అంటే రూట్ మ్యాప్ కానీ సో బందోబస్తు కూడా ఇట్లా ఏర్పాటు చేశారు. యాజ్ యూజువల్ ర్యాంక్ బట్టి ఎటువంటి మనము ర్యాంక్ ఆఫ్ ప్రొటెక్టీ బట్టి ఎట్లా అయితే మనము సెక్యూరిటీ ఏర్పాట్లు చేయాలో ఆర్గనైజర్స్తో కలిసి మిగతా సెక్యూరిటీ వింగ్స్కి సంబంధించిన మాకు కోఆర్డినేషన్ మీటింగ్ ఉంటుంది. దాని ప్రకారం విల్ టేక్ ఆల్ నెసెసరీ అరేంజ్మెంట్. సెన్సిటివ్ ఏరియాలో ఏమైనా గుర్తించినట్టయితే సో అక్కడ ఎట్లాంటి ఏర్పాట్లు చేశారు? సెన్సిటివ్ ఏరియాస్ కూడా గుర్తించడం జరిగింది. ముఖ్యంగా పాండల్స్ కానీ ఎన్ రూట్ కానీ ఉన్నవి గుర్తించడం జరిగింది. అక్కడ ఎటువంటి ప్రికాషనరీ మెజర్స్ తీసుకోవాలో అవన్నీ కూడా ప్రతి సంవత్సరం తీసుకున్నట్టే ఈసారి కూడా తీసుకుంటున్నాము. అట్లనే ఫ్లాగ్ మార్చెస్ చేయడం, వచ్చిన అవుట్ సైడ్ ఫోర్స్ ఆర్ఏ ఫోర్సెస్ అన్నిటితో ఫ్లాగ్ మార్చెస్ కూడా చేస్తున్నాం. అండ్ ఈ ఓవరాల్గా ఎన్ని రోజులు ఆంక్షలు ఉండేటువంటి అవకాశం ఉంటుంది? నిమజ్జనం అంటే మనకి 6th రోజు మేజర్గా ఉంటుంది. సో ఓవరాల్గా ముందు డే కానీ తర్వాత డే కానీ ఎన్ని రోజులు ఆంక్షలు ఉంటుంటాయి? ఇది 7th రోజు కూడా మార్నింగ్
అవర్స్ వరకు కూడా ఉంటుంది. బికాజ్ మీరు గమనిస్తే 6th రోజు ఈవినింగ్ అర్లీగా స్టార్ట్ అయితే మనకి 7th రోజు అర్లీగా అయిపోతుంది. ప్రాబబ్లీ ఈసారి మేము 7th కూడా అర్లీగా అయిపోతుంది అనుకుంటున్నాం, ఎందుకంటే 7th రోజు నైట్ గ్రహణం అని అంటున్నారు కాబట్టి అందరినీ కూడా 6th రోజు తొందరగా తీయమని ఆర్గనైజర్స్ కూడా మన భాగ్యనగర్ గణేష్ ఉత్సవ సమితి వాళ్ళు కూడా అందరినీ కోరడం జరుగుతుంది. మేము కూడా 6వ తారీఖున ఈసారి తొందరగా వస్తారని అనుకుంటున్నాం. అండ్ లాస్ట్గా ఆకతాయిలను గుర్తించడం కోసం షీ టీమ్స్ కానీ ఎస్ఓటీ పోలీసులకు సంబంధించి డిప్లాయ్ చేస్తున్నారా? క్రైమ్ టీమ్స్ అండ్ షీ టీమ్స్ ఎప్పట్లానే వాళ్ళు ఆపరేట్ చేస్తూ ఉంటారు. అండర్ కవర్ దే విల్ బీ ఆపరేటింగ్. అండ్ మీరు ఎట్లా అయితే ప్రతిసారి వాళ్ళ వర్క్ అవుట్కమ్ ఎట్లా చూస్తారో ఇట్లా అన్లెస్ చేసే వాళ్ళు తప్పితే వీళ్ళు చేసే వర్క్ అయితే ఇట్ విల్ బీ సేమ్. సో మొత్తానికి గణేష్ నిమజ్జనంకి సంబంధించి మాత్రం సెంట్రల్ జోన్లో అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. ఇక ఈ 3 రోజుల పాటు ఏదైతే 5th, 6th, 7th రోజు పాటు కూడా కొన్ని ఆంక్షలు ఉండేటువంటి అవకాశం ఉంది. సో దీనికి సంబంధించి ఇక పూర్తిగా కూడా నిమజ్జనం ప్రక్రియలో భాగంగా ఎట్లాంటి ఏమైనా ఆకతాయిలు కానీ ఇంకా వారి అంతుపట్టడానికి కూడా ఎస్ఓటీ అండ్ షీ టీమ్స్ కూడా డిప్లాయ్ చేశారు. ఇక మరోవైపు ప్రత్యేక బలగాలను కూడా వాడుతున్నట్టు తెలుస్తుంది. మరోవైపు ఇటు సమస్యాత్మక ప్రాంతాలను కూడా గుర్తించి అక్కడ కూడా ఎట్లాంటి ఇబ్బందులు లేకుండా కూడా పోలీస్ శాఖ తరపు నుండి అన్ని ఏర్పాట్లు చేస్తామంటున్నారు పోలీసు అధికారులు. రిజర్నలిస్ట్ మధుతో అనిల్, V6 న్యూస్, హైదరాబాద్. ఇండియన్ నేవీలో అగ్నివీర్ సోల్జర్స్గా కరీంనగర్ కొత్తపల్లి తేజస్ అకాడమీ విద్యార్థులు ఎంపికయ్యారన్నారు ఆ సంస్థ చైర్మన్ సతీష్ రావు. అకాడమీలో శిక్షణ పొంది నేవీలో ఎంపికైన 21 మంది విద్యార్థులను అభినందించారు. తేజస్ విద్యార్థులు మరోసారి డిఫెన్స్ ఉద్యోగాల్లో సత్తా చాటారన్నారు. నేవీలో తేజస్ అకాడమీ విద్యార్థులు ఎంపిక కావడం గర్వంగా ఉందన్నారు. డిఫెన్స్ ఉద్యోగాలతో పాటు తమ జూనియర్ కళాశాల ఇంటర్ విద్యార్థులు రాష్ట్ర స్థాయిలో రాణిస్తున్నారన్నారు చైర్మన్ సతీష్ రావు. తేజస్ అకాడమీ శిక్షణతోనే నేవీలో ఉద్యోగాలు సాధించామన్నారు విద్యార్థులు. మా తేజస్ అకాడమీ నుంచి 21 మంది విద్యార్థులకు ఇండియన్ నేవీలో SSR అనగా సీనియర్ సెకండరీ రిక్రూట్స్ ఉద్యోగాలు సాధించడం జరిగింది. వీరందరూ కూడా అగ్నివీరులుగా ఎంపిక కావడం జరిగింది. మే నెలలో జరిగిన నేవీ నియామక ప్రక్రియలో పాల్గొని అన్ని టెస్టులు అర్హత సాధించి జాతీయ స్థాయిలో మెరిట్ సాధించి ఉద్యోగాలకు ఎంపిక కావడం జరిగింది. వీరందరూ సెప్టెంబర్ 11న ఇండియన్ నేవీ ట్రైనింగ్ సెంటర్లో చిల్కాలో రిపోర్ట్ చేయాల్సి ఉంది. వీరందరూ కూడా నేవీలో ట్రైనింగ్ కంప్లీట్ చేసుకొని మంచి గుర్తింపు తీసుకురావాలని, వాళ్ళ తల్లిదండ్రులకు మా సంస్థకు మంచి పేరు తీసుకురావాలని నేను ఈ సందర్భంగా కోరుతున్నాను. నేను 10th అయిపోగానే తేజస్ డిఫెన్స్ మీద ఇంట్రెస్ట్తో తేజస్లో జాయిన్ అయ్యాను. ఇక్కడ లెక్చర్స్ అనుభవం వల్ల ఫస్ట్ ఇయర్లో 4th డిస్ట్రిక్ట్ తెచ్చుకున్నాను. సెకండ్ ఇయర్ సార్ నాకు ఫ్రీ సీట్ ఇచ్చాడు. సెకండ్ ఇయర్ కూడా అట్లనే కష్టపడి 983 తెచ్చుకున్నాను. నాకు డిఫెన్స్ రంగంలో వెళ్ళాలనే ఉద్దేశంతో నేను ఫస్ట్ అటెంప్ట్లోనే నేవీ SSR జాబ్ కొట్టాను. థ్యాంక్స్ ఫర్ తేజస్. నేను ఇక్కడికి నా 10th అయిపోతూనే వచ్చాను. 10th అయిపోతూనే రావడంతోనే నాకు ఇక్కడ ఫ్యాకల్టీ నచ్చింది, కాలేజ్ నచ్చింది, అడ్మిషన్ తీసుకున్నాను. అడ్మిషన్ తీసుకున్నాక నేను ఇక్కడ ఫస్ట్ ఇయర్లో 432 మార్క్స్ సాధించాను అందరి ఫ్యాకల్టీ వల్ల. తర్వాత ఇంటర్ సెకండ్ ఇయర్లో 930 మార్క్స్ సాధించాను అందరి ఫ్యాకల్టీ వల్ల. తర్వాత నాకు ఆర్మీలో జాబ్ వచ్చింది, కానీ కొన్ని ప్రాబ్లమ్స్ వల్ల వెళ్ళలే. అది సెకండ్ అటెంప్ట్ నేవీ SSR పోయినా రాసిన, ఫస్ట్ అటెంప్ట్ వెళ్ళిన, తర్వాత ఫిజికల్ టెస్ట్ మెడికల్ టెస్ట్ అయిపోయింది, అది కూడా 2 వెళ్ళిన. తర్వాత నాకు మెరిట్ లిస్ట్ ఉండే, మెరిట్ లిస్ట్ కూడా నేను బయటకు వచ్చిన. ఇప్పుడు జాబ్కు నేను వెళ్తున్న 15కి. నాకు నేవీ SSRలో జాబ్ వచ్చింది. నేను ఇక్కడికి ఇంటర్లో జాయిన్ అయినా. ఇంటర్ అయిపోయాగానే మంచి మార్కులు వచ్చినాయి. నాకు ఇక్కడ ఫ్యాకల్టీ వాళ్ళు చాలా హెల్ప్ చేశారు. బెస్ట్ స్కోర్ వచ్చింది నాకు. తెలంగాణలోనే ఇది TS అనేది నంబర్ 1 కాలేజ్. ఇక్కడికి వచ్చిరంటే మీకు ఖచ్చితంగా జాబ్ వస్తుంది. నా హైట్ తగ్గ జాబులు చూసుకుంటే నాకు డిఫెన్స్ జాబులు చేరువలో ఉన్నాయి. నా ఇంటర్ అయిపోయింది కాబట్టి డిఫెన్స్ జాబులకు నేను అర్హత పొందాను. ఇక్కడ వచ్చాక నా హైట్ తగ్గట్టుగా జాబ్స్ వీళ్ళు చెప్పారు, దాంతో నేను వాడికి అప్లై చేశాను. ఈరోజు జాబ్ సాధించాను. ఇండియన్ నేవీ SSRకి అప్లికేషన్ చేసుకున్నాను. తిరుపతి వెళ్ళి ఫస్ట్ స్టేజ్ ఎగ్జామ్ కంప్లీట్ చేసుకొని ఫిజికల్ ఫిట్నెస్ టెస్ట్ మరియు మెడికల్ టెస్ట్ సెకండ్ ఎగ్జామ్లో నేను INS అద్యార్లో చెన్నైలో కంప్లీట్ చేసుకున్నాను. తర్వాత మెరిట్ లిస్ట్కి ఇప్పుడు నాకు 17th రోజు జాయినింగ్ ఉంది. INS చిల్కా ఒడిశాలో జాయినింగ్ ఉంది. మా బాబును మేము ఇక్కడికి పంపించినప్పుడు అనుకున్నాము, అంటే కొట్టగలుగుతాడా, ఏదైనా అంబిషన్ పెట్టుకొని పోతుండే కానీ కొట్టగలుగుతాడా లేదా అని చెప్పేసి అనుకున్నాము. కాకపోతే కొట్టిండు. మా బాబు చాలా కష్టపడి ఇప్పుడు దీంట్లో సాధించిండు. మా యొక్క కొడుకు ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ ఈ కాలేజీలో జాయిన్ అయినాడు. నావీ ఎగ్జామ్లో పాస్ అయ్యి మంచి జాబ్ కొట్టిండు. మా కొడుకుతో పాటు ఇక్కడ కాలేజీలో మంచి టీచింగ్ సిబ్బంది మంచిగా బోధించినారు. మా కొడుకు జాబు ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ మంచి స్టేట్ కాలేజ్ ఫస్ట్ వచ్చిండు.
ఈ కాలేజీకి ప్రిన్సిపాల్ సార్కి అందరికీ కృతజ్ఞతలు.